अध्यक्ष महोदय, लोकतंत्र की हत्या प्रतिपक्ष कर रहा है। తెలంగాణ బీసీ రిజర్వేషన్ల ఫైటింగ్ పార్లమెంట్ దాకా పోయింది. స్టేట్ గవర్నమెంట్ పంపిన బిల్లును ఎంబటే పాస్ చేయాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇస్తే పక్కకు పెట్టిండు స్పీకర్ సారు. అట్లనే బీహార్ ఓటర్లను తీసేసే ముచ్చట మీద చర్చ చేయాలన్నా పట్టించుకోకుంటే ప్రతిపక్షాలు లొల్లి లొల్లి చేసినాయి. ఇదే గడ్బర్ల క్వశ్చన్ ఆన్సర్ జరసేపు నడిచినాక వాయిదా పడ్డది. మళ్ళా చాలైనా గదే లొల్లి. అటు రాజ్యసభలగిన సేమ్ కథ. ఇక మన ముఖ్యమంత్రి సారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు అంతా ఢిల్లీ బాట పట్టిర్రు. రేపు జంతర్ మంతర్ కాడ ధర్నా బీసీ బిల్లును పాస్ చేయాలనే డిమాండ్ తోటి టీఎన్జీఓ ఉద్యోగ సంఘాలు కూడా వచ్చినాయి ఈ మధ్యస్థానికి. తెలంగాణలో మైనారిటీలు పక్క పెట్టమని అడుగుతున్నారు కదా, మరి గుజరాత్ లో ఎందుకు పక్కకు పెట్టడం లేదు? ఆ చట్టాన్ని ఢిల్లీకి పంపించింది చేయవలసింది కేంద్రమే. ఈ రోజు బీజేపీ ఎందుకు చేస్తారని చెప్పని అనుకుంటున్న వేళ అందరం కలిసి ఒత్తిడి చేయడానికి వస్తున్నాం. ఎల్లుండి రాష్ట్రపతి మేడాన్ని కలుస్తారట. సెంట్రల్కి చెప్పి బీసీ రిజర్వేషన్లకు తువ్వ సాఫ్ చేయమని. అసెంబ్లీలో బీసీ బిల్లుకు జైకొచ్చిన బీజేపీ ఢిల్లీ లాపుతుంటే బీఆర్ఎస్ పార్టీలు ఏమో సపోర్ట్ చేస్తలేరు. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటే అందరు ఒకటై కొట్లాడితే బాగుండగాని ఎవరు రాజకీయాలు చేయబట్టి చూడాలి మరి ఏమైతుందో.